హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఈరోజు మీకు రొటేషన్స్ కోసం చెప్తాను. బేసిక్ అనమాట. 3x3 క్యూబ్ నేర్చుకునే ముందు రొటేషన్స్ నేర్చుకోవాలి కదా. సో అవి ఎలా చేసుకోవాలి అని ఈజీగా చెప్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇది రైట్ హ్యాండ్ సైడ్లో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ అంటాము దీన్ని. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఎల్ అంటాము, అప్పర్ పార్ట్ని యూ అంటాము, ఓకే, డౌన్ని డి అంటాము, ఫ్రంట్ సైడ్ని ఎఫ్. ఓకే, ఇలా రొటేషన్స్ పేర్లు ఉంటాయి కదా. సో ఎప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ సైడ్ రొటేషన్ చేయాలనుకుందాము. ఫ్రంట్ సైడ్ రొటేషన్ చేయాలంటే ఇక్కడ క్లాక్ ఇమాజిన్ చేయండి. సో 12 ఇక్కడ ఉండి 1 2 3 అని ఇలా టర్న్ అవుతుంది కదా. సో ఇలా క్లాక్ వైజ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ ఇలా చేస్తే ఎఫ్ అనమాట. ఒక మూవే చేయాలి, ఎక్కువ చేయకూడదు. సో అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది ఇటు సైడ్ వస్తుంది. సో ఇలా ఒక మూవ్, యాంటీ క్లాక్ వైజ్లో ఒక మూవ్ చేస్తే F1 అంటారు. ఓకేనా. అదే 2 టైమ్స్ చేసామనుకోండి, 1 2 ఎనీ డైరెక్షన్ అనమాట. 2 టైమ్స్ క్లాక్ వైజ్, 2 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా చేయొచ్చు. అది F2 అంటాం మనం. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ రొటేషన్ అయింది కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్నే క్లాక్ ఇమాజిన్ చేయాలి. అంతేగాని కన్వీనియన్స్ కోసం ఇలా పెట్టుకున్నామంటే ఇది మళ్ళీ ఫ్రంట్ రొటేషన్ అయిపోతుంది. సో రైట్ సైడే ఇక్కడ క్లాక్ ఇమాజిన్ చేస్తే ఇంకో ఇక్కడ నుంచి ఇలా రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తుంది కదా. సో ఇలా అనమాట. ఒక్క మూవ్ చేస్తే ఆర్, యాంటీ క్లాక్ వైజ్లో ఒక మూవ్ చేస్తే R1, 2 మూవ్స్ అంటే R2. సో అలానే ఇప్పుడు ఇక్కడ అప్పర్ పార్ట్ అనమాట. ఇక్కడ అప్పర్ పార్ట్లో ఇమాజిన్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది కదా. సో ఇది U, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తుంది. ఇది U1, 2 మూవ్స్ అంటే U2 ఇన్ ఎనీ డైరెక్షన్. క్లాక్ వైజ్లో చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు. కొంతమంది U1 అది చెప్పాను కదా, 1 అన్న ప్లేస్లో డాష్ అంటారు. U డాష్, F డాష్, R డాష్ అంటారు. ఎలా అయినా డినోట్ చేసుకోవచ్చు. నేను U1 R1 అలా చెప్పుకుంటాను నా క్లాసెస్లో. సో అది ఓకేనా. సో ఇవి రొటేషన్స్. రిమైనింగ్ రొటేషన్స్ వచ్చేసి ఇదిగో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు ఇలా వస్తుంది. సో మన వైపుకి వస్తుంది. L1 L2 D D1